గురుగారు, పసుపుని ఎందుకు మనం అంత పవిత్రంగా చూస్తాం? పసుపు ఏమండి, లోకంలో ఇంకొకటి పవిత్రంగా చూడొచ్చు కదా. పసుపుని మాత్రమే ఎందుకు పవిత్రంగా చూడాలి? ఒక్కొక్కరి అదృష్టం అంటుంటాం లోకంలో. వాడి అదృష్టం వాడు అక్కడ కూర్చున్నాడు అంటాం, వీడి అదృష్టం వీడు ఇక్కడ కూర్చున్నాడని. అలాగే లోకంలో పసుపుకి ఆ గౌరవం ఇచ్చారు, అన్నిటికంటే కూడా ఎక్కువగా. రకరకాలు ఉండొచ్చు, పసుపు కుంకుమ. పసుపుకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే శిష్టాచారాల్లో, దైవాచారాల్లో పసుపు ముద్ద మొట్టమొదటిసారి పెడతారు. అందుకని పసుపుకి విలువ. ఉదాహరణకి వినాయక చవితి జరుగుతోంది. మొట్టమొదట అసలు వినాయకుడిని చాలామంది పూజ చెయ్యరు, పసుపు ముద్ద. అక్కడ ఏమీ లేదమ్మా, పసుపు. మరి ఇంక వేరే దాంతో ఏదైనా చేయొచ్చు కదా, ముద్ద మట్టితోటి చేయొచ్చు కదా. మట్టితోటి చేసి చిన్నది అక్కడ పెట్టేసేసి, ఈ మట్టి అంతటా ఉన్నది ఆయనే కదా. గణానాన్త్వం గణపతిం హవామయే, అన్ని చోట్ల ఉన్నది ఆయనే. కాబట్టి ఒక మట్టిని ఇలా తీసుకొని ఒక చిన్న ఉండలాగా చేసేసి ఆ ఉండను అక్కడ పెట్టేసి మొట్టమొదటి పూజ చేయొచ్చు కదా. పసుపుతోటే చెయ్యాలి. పోనీ అది వినాయకుడిలాగా ఏమైనా చేస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పసుపు ముద్దకి నువ్వేమైనా ఒక తొండం పెడుతున్నావా? వినాయకుడిలాగా పెద్ద చెవులు ఏమన్నా పెడుతున్నావా? ఏం పెట్టట్లేదే. మామూలుగా ఒక పసుపు ముద్దని ఒక శివలింగాకారంలో, ఊరికి ఉదాహరణకి చెప్తున్నా, ఆ పసుపు ముద్దని అక్కడ పెడుతున్నావు, అదే వినాయకుడు అంటున్నావు, నమస్కారం చేస్తున్నావు. అసలు వినాయకుడికి ఏ పూజలు చేస్తున్నావో అందులో దాదాపుగా అన్ని పూజలు ఈ వినాయకుడికి చేసి తర్వాత అసలు వినాయకుడి దగ్గరికి వస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. పసుపు, అక్కడ పసుపుకి ఉన్నటువంటి విలువ. అందుకే ఆ పసుపు ముద్ద. ఎందుకంటే పసుపు ముద్ద శివలింగానికి కనుక ఆద్యంతాలు ఎలా లేవో, పసుపు ముద్దకి కూడా ఆద్యంతాలు లేవు. అంతటా వ్యాపించి ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని ఎలా చెప్తాం? అది నిరూపిస్తుంది పసుపు ముద్ద. అందుకే పసుపుకి అంత విలువ. అందుకే పసుపుని మన సమాజంలో కూడా స్త్రీమూర్తుల్ని పసుపు కుంకుమ అంటారు. ఇళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి, ఇదివరకటి రోజుల్లో అంటే ఇప్పటికి కూడా కొంతమంది పాటిస్తున్నారు, ఎక్కువ మంది మర్చిపోయారు. కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయారు, పసుపులు రాయటం మర్చిపోయారు. అమ్మమ్మమ్మ నా కాళ్ళు పాడైపోతాయి, పసుపులు రాయొద్దని అంటున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆధునిక కాలంలో, ఆధునిక వైద్య పరిభాషలో కూడా పసుపు అనేది దైవత్వం సంగతి అలా అట్టే పెడితే, ఆరోగ్యపరంగా కూడా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో అందరికీ తెలుసు, ప్రతి ఆహార పదార్థంలోనూ పసుపు వేసుకు తినండి రా అంటే, అప్పుడు ప్రతివాడు కూడా ఎక్కడ ప్రాణం పోతుందో అనే భయం కొద్దీ ప్రతివాడు కూడా ఆహార పదార్థంలో పసుపు వేసుకొని తిన్నాడు. అంటే చూడండి, నీ జీవితాన్ని నిలబెట్టింది పసుపు. పసుపు వేసుకుంటే రోగం రాదు, అది అరికడుతుంది, అది అనారోగ్యానికి మంచి ప్రతిరోధకంగా ఉంటుందన్న విషయం అందరూ నమ్మారు, దాన్ని అనుభవపూర్వకంగా కూడా చూశారు. మరి అదే మాట పెద్దవాళ్ళు చెప్తున్నారు, పసుపు రాసుకోండిరా, ఆడవాళ్ళు పసుపు రాసుకోండమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ ఆచారం ఎందుకు పాటించటం లేదు? దానికి జవాబు ఎవరికి వాళ్ళు వాళ్ళ అంతరాత్మల్లో ప్రశ్న వేసుకోవాలి. అంటే మన సంస్కృతిని నిలబెడుతోంది పసుపు. దాన్ని అందరూ పాటించి ఆ పసుపు రాసుకొని పసుపు కుంకుమలతోటి ఈ తెలుగు జాతి వర్ధిల్లుగాక.